మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కుండపోత వర్షం కురిసింది. పేరులో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే భారీ వర్షాల కారణంగా రాళ్లవాగు వంతెన తాత్కాలికంగా దారికి కోత పడింది. వెంకటాపురం భద్రాచలం ప్రధాన మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంకటాపురంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో విద్యార్థులు బయటకు రాకుండా హాస్టల్లోనే ఉన్నారు. మంగపేట మండలం మల్లూరు అత్తా చెరువు తూము లీక్ అయింది. భారీ వర్షాలకు ఇక్కడి రమణక్కపేటలో ఇల్లు కూలింది. తూము లీక్ అవ్వడంతో మల్లూరు గ్రామంలోని వరద నీరు చేరింది. ఏటూరు నాగారంలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఇక్కడ వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. థ్యాంక్ యూ విజయ. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ములుగు ప్రాంతంలో భారీ వర్షాలతోటి వాగులు వంకలైతే పొర్లిపోతున్నాయి. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ ములుగు కాకుండా మహబూబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలతోటి మాత్రం పెద్ద ఎత్తున రహదారులు అయితే జలమయం కావడంతో కొంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వాజేడు మనం చూసుకున్నట్లయితే వాజేడు వెంకటాపూర్ చెర్లకు వెళ్ళడానికి అయితే పూర్తిగా ఈ యొక్క వర్షాలతోటి అయితే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమయ్యాయి. అదే విధంగా రహదారి మీద నీళ్లు బురద రావడంతో అటు వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భోగత జలపాతంలో భారీ వర్షాలతోటైతే కనువిందు చేసేందుకైతే వాటర్ అయితే వాటర్ ఫాల్స్ పెద్ద ఎత్తున రావడంతో పర్యాటకులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ యొక్క వర్షాలతోటి పూర్తిగా రైతులైతే కొంత సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పత్తి కానీ లేకుంటే మొక్కజొన్న ఈ వరి నాట్లు వేయడంతో కొంత ఈ ఖరీఫ్ సీజన్ లో వర్షాలు కొంత వెనకబడ్డాయని చెప్పొచ్చు. ఇటీవల కురుస్తున్న వర్షాలు అంటే గత 5 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని అలర్ట్ కావడంతో రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనం ఆ యొక్క ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా కొన్ని గ్రామాలు అయితే జల దిగ్బంధంలో మునిగిపోయాయి. ఆ రైతులు లేకుంటే ప్రజలు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆ రైతులైతే ఈ యొక్క వర్షానికైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఈ యొక్క నెలలో పూర్తిగా వర్షాలు లేక కొంత ఈ యొక్క ఎండలతోటి చాలా రైతులైతే కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ములుగు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా అటవీ ప్రాంతం కనుక ఏజెన్సీ ప్రాంతం కనుక వర్షాలు పెద్ద ఎత్తున కురియడం వల్ల కొంత రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షాలకైతే చాలా నష్టపోయారు ప్రజలు లేకుంటే రైతులు కూడా. పంట పొలాలు పూర్తిగా మునిగిపోయి ఇసుక మేటలు అయితే నిండిపోవడంతో రైతులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తుగా చర్యలు తీసుకునేందుకు ఇలాంటి వర్షాలతోటి ప్రజలు ఎవరు ఇబ్బందులు ఎదుర్కోవద్దు, అదే విధంగా ఎలాంటి నష్టం జరగద్దు, ఖచ్చితంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అయితే ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులకు సూచించింది. జిల్లా కలెక్టర్లు కూడా ఆ యొక్క ప్రతి శాఖతోటైతే సమన్వయం చేసుకొని ఈ యొక్క భారీ వర్షాలతోటి ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా వారికి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ యొక్క భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకైతే సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు. ఖచ్చితంగా జిల్లాలలో ఉండి జిల్లాల ఎమ్మెల్యేలు కూడా ఆ జిల్లాలో ఉండి అదే విధంగా నియోజకవర్గంలో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఈ యొక్క భారీ వర్షాలతోటి ఇబ్బందులు కనుక ఎదుర్కొంటే ఖచ్చితంగా వారిని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించాలని అయితే ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. ములుగు ప్రాంతంలో అయితే ఆ భారీ వర్షాలకైతే కుంటలు లేకుంటే సంబంధించి అయితే పెద్ద ఎత్తున నిండడంతో రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సల్మాన్.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు ములుగు జిల్లాలో బోగత వాటర్ ఫాల్స్ వద్ద భారీగా వరద పెరిగింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాజేడు మండలంలో ఉన్న బోగత జలపాతం ఉధృతంగా వరద పరవళ్లు తొక్కుతుంది. దాంతో అధికారులు అప్రమత్తమై వాటర్ ఫాల్స్ వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటకులను అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా రెంటపాలలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మిరపనారు పొలంలో గొర్రెలు వెళ్లాయని గొర్రె కాపర్లపై గొడ్డలితో దాడి చేశారు. దాడిలో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. బాధితుల్ని మాగంటి బాబు, సైదయ్య, నంబూరు కాటమరాజులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుక్కిలో దిగుతుంటే ఏందిరా నా కొడకల్లారా మీరు వస్తున్నారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలరా అని మమ్మల్ని నెట్టిండు. ఎందుకు నువ్వు అటు నోరు బారేసుకున్నావు, నెట్టాలినంత పని ఎందుకని మేము నెట్టినందుకు నా కొడకల్లారా మీరు ఇద్దరు కలిసి నెడతారని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ కొడుకుల్ని 6 తీసుకొచ్చి వల్లెప రాంబాబు, వల్లెప ఏరయ్య, వల్లెప అనిలు, ఇంకొక 2 పేర్లు అయితే తెలియదు నాకు. అయితే గొడ్డలు 2 తీసుకొని వచ్చారు, నాటుకోయలు 4 తీసుకొని వచ్చారు. మేము 3 ఉన్నాం. మా 3ని 2 మట్టికి అటపడా కొట్టారు, గాయాలు చేశారు. అన్నాన్ని మీ కాళ్ళ మీద కూడా పడితే ఇలా మీరు గొర్రెలు గాయనేవరా నా కొడకల్లారా, మీరు గొర్రెలు మా శాలలో పండిస్తున్నారు, నా కొడకల్లారా మిమ్మల్ని అసలు గాయనేవరా నా కొడకల్లారా అన్నారు. దౌర్జన్యంగా కొట్టారు మమ్మల్ని 2ని. అదండి జరిగింది. మేము దుక్కిలో దిగుతుంటే ఏందిరా నా కొడకల్లారా మీరు వస్తున్నారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలరా అని మమ్మల్ని నెట్టిండు. ఎందుకు నువ్వు అటు నోరు బారేసుకున్నావు, నెట్ట